మనం చేస్తున్న ప్రతి పనిని పదే పదే తిరిగి చూసుకుంటూ ఏం చేస్తున్నాను అనే విఘ్నతతో ఆ పని చేయడం కూడా పురచ్చరణలో చాలా ముఖ్యమైన విషయం. అందరిలా చేస్తుంటే ఆ విషయాలంటే అక్కడ లోపల చక్రాల్లో ఉన్న ఏ గుణాలైతే ఉంటాయో ఆ గుణాలు విపరీతంగా పెరిగిపోతాయి. కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం, ఇతరులు కావాలని కోరుకునేది, లేకపోతే శృంగార వాంఛ, తిండి అతిగా తింటారు. సాధన చేసే కొంది చక్రాలలో శక్తి జాగరణ జరుగుతున్నప్పుడు ఈ లోయర్ చక్రాస్ అంటే కింది చక్రాలు ఏవైతే ఉన్నాయో హృదయం నుంచి ఉన్న కింద చక్రాలన్నింటిలో ఉండే గుణాలు సహజంగా అవే. ఇప్పుడు గేదెకి ఆవుకి మనం మేతేసామనుకోండి, తంది తిందు ఇంకొకటి తింటుంది, అది పశు లక్షణం. ఇంకా రాక్షస గుణాలు ఉంటాయి, అవి మనం చెప్పక్కర్లేదు, అందరివి నాకే కావాలి, అన్నీ నాకే కావాలి అనే గుణాలు ఉంటాయి. గుణాలన్నీ కింది చక్రాల్లో ఉంటాయి. ఈ కింది చక్రాలలో సాధన మొదలైనప్పుడు మనిషి జాగరూకుడై జాగ్రత్తగా తనని తను పరిశీలన చేసుకుంటూ ఉండాలి.